అమలాపురం పట్టణంలో ఉండే 7 చెరువులు కబ్జాలకు గురయ్యాయని, వాటిని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. ఆనరబుల్ సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీ బిఆర్ గవాయ్ గారు, అలాగే ఇంకొక జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు భారతదేశంలో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఆక్రమణల వల్ల ప్రజా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలాగే చెరువుల ఆక్రమణ కానీ, కాలువల ఆక్రమణ కానీ, డ్రైనేజ్ ఆక్రమణ కానీ, ఇలాగా ఏవైనా కూడా పంట కాలువల ఆక్రమణ కానీ చేస్తే కుల మతాలతో సంబంధం లేకుండా ఇవన్నీ కూడా తొలగించమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అంతకుముందు సుమారు 2009లోనే మేము అమలాపురం కంచర్ చెరువు మీద హైకోర్టుకి ఆక్రమణల మీద ఒక డైరెక్షన్ ఇమ్మని చెప్పి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. జస్టిస్ సత్యనారాయణ గారు బెంచ్ ఆ రోజున ఈ అమలాపురం కంచర్ చెరువు అనేది ఇది మున్సిపాలిటీకి చెందింది, ఇది గ్రామకంఠం, ఈ గ్రామకంఠాన్ని మీరు తక్షణం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఆక్రమణలన్నీ తొలగించమని చెప్పి వారు ఆనాడే చెప్పడం జరిగింది. అది ఆ రిట్ పిటిషన్లో అమలాపురం మున్సిపాలిటీ వారిని, టౌన్ ప్లానింగ్ వారిని కూడా మేము సభ్యులుగా చేర్చినా కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే విషయం వారికి తెలియదు. ఇవాళ మరి దాని మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాం. అలాగే మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అమలాపురంలో మరి సుబ్బారెడ్డి చెరువు అదొక డంపింగ్ యార్డ్లే తయారు చేశారు. అన్ని దారుణంగా ఆక్రమణలు చేసి సేల్స్ అమ్మేసుకున్నారు ప్రభుత్వ స్థలాలు. అలాగే కంచ చెరువు కూడా అందరూ కూడా చేతులు మారిపోయి అమ్మకాలు జరిగాయి. అలాగే అమలాపురంలో సుమారు 7 చెరువులు ఆక్రమణలో ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకి పారిశుద్ధ్యాన్ని, ఆరోగ్యాన్ని కలగజేయవలసిందిగా మున్సిపాలిటీలు ఇవాళ తీర్మానం చేయమని మేము గట్టిగా కోరాం. అలాగే విగ్రహాలకు సంబంధించి